వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సెప్టెంబర్ 1 నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ వేడుక. చాలా ఘనంగా చిత్రసీమ అంతా కలిసి ఈ వేడుకని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మన చిత్రసీమలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరినీ కూడా అతిథులుగా రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. కేవలం మన ఇండస్ట్రీ మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రరంగాలకు సంబంధించినటువంటి పెద్ద వాళ్ళందరినీ కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. స్వయంగా వెళ్ళి మన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఈ వేడుకని నిర్వహిస్తున్నారో ఆ బాధ్యులు ముఖ్యులైన వాళ్ళంతా వెళ్ళి వీళ్ళందరూ కూడా పర్సనల్గా కలిసి ఆహ్వానించడం అనేది గతంలో మనం చూడలేదు. ఈ స్థాయిలో ఒక 50 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న నటుడికి ఇంత ఘనంగా చిత్రసీమ అంతా కలిసి వేడుక నిర్వహించడం అనేది మొట్టమొదటిసారి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎలా జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది, ఈ వేడుకకు సంబంధించిన వివరాలు మనతో పంచుకోవడానికి శతాధిక చిత్రాల నిర్మాత రామసత్యనారాయణ ఉన్నారు. నమస్కారం రామసత్యనారాయణ గారు. నమస్కారం సార్. బాలయ్య 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఎవరెవరిని పిలుస్తున్నారు ఏంటి అని చెప్పి మీడియాకి మీరు ఇస్తున్నటువంటి ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు అందరికి కూడా ఏంది ఇంత ఘనంగా చేస్తున్నారు ఏంటి అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక అభిప్రాయం ఒకటి వ్యక్తమవుతూ ఉంది. ఎందుకు ఈ స్థాయిలో ఇంత ఘనంగా బాలయ్య బాబు స్వర్ణోత్సవ వేడుకని నిర్వహిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే అండి, ఎన్టీ రామారావు గారు భారతదేశం గర్వించదగ్గ మహానటులు మీ అందరికీ తెలుసు. వారి అబ్బాయి మన బాలకృష్ణ గారు. అంటే నెంబర్ 1 ఎన్టీ రామారావు గారి మీద ఉన్న గౌరవం, ప్రేమ పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలిసిన విషయం. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత సేవ చేసిన వ్యక్తి మన బాలకృష్ణ గారు కూడా. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. బాలకృష్ణ గారు హిందూపూర్ నుంచి మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈవేళ ఇండస్ట్రీ అంతా కూడా చాలా ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. ఎందుకు? ఆ పార్టీ వచ్చినందుకు, అంటే ఆ కూటమి వచ్చినందుకు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బాలకృష్ణ గారు చిన్నప్పటి నుంచి, అంటే గట్టిగా మీరు అన్నట్టు 50వ సంవత్సరం నాటికి నుంచి ఈవేళకి 50 రోజులు అయింది నిజంగా. 1974 ఆగస్టు 30న తాతమ్మ కళ రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రోజు ఆగస్టు 30. అది కరెక్ట్. అందుకే చెప్పాను, ఈవేళ బాలకృష్ణ గారిది చిన్నప్పుడు ఫోటో, ఆ రోజు ఫోటో ఈవేళ ఫోటో వేసి మా పేపర్లో వేసాం. అందుకు నాకు గుర్తుంది. మీ కాగడాలో వేసారు. కాగడాలు వేసాం. అంటే బాలకృష్ణ గారు అందరికీ నటుడు అలా అంచెలుగా ఎదిగి ఇండస్ట్రీలో అందరితోటి చాలా మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం ఒక నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే మన ప్రభుత్వం వచ్చింది అనే ఆనందం, గర్వం తెలుగు ఇండస్ట్రీలో వచ్చిందండి. ఎందుకంటే గత ప్రభుత్వం చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెళ్తే ఎంత ఇబ్బంది పెట్టిందో, చిరంజీవి గారు నమస్కారం పెడుతుంటే మీ మీడియా అంతా కూడా రాశారు, చిరంజీవి వీళ్ళంతా నమస్కారం పెట్టాలా అని. అప్పుడు మీ అందరం కూడా కమిటీ కౌంటర్ ఇచ్చాం. ఏమనంటే చిరంజీవి ఒక స్టెప్ తగ్గింది, ఆయనకి స్వార్థం కోసం, ఏ స్థలం కోసం కాదు, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని తగ్గారు అని అరుగుని కూడా అందరూ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అటువంటి ఈవేళ సినిమా ఇండస్ట్రీ ఏదో చాలా వైభవం, పూర్వవైభవం వచ్చినట్టుగా ఆనందపడి ఇండస్ట్రీలో అందరూ పండుగ చేసుకుంటున్నాం. ఇకపోతే బాలకృష్ణ గారు 50వ సంవత్సరం రావడం ఈ టైంలో చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి ఇండస్ట్రీ అంతా కూడా ఒకే ఒక్క మాట మీద ఆయనకి 50 సంవత్సరాల పండుగ చేయడం కోసం ముందు ఇండస్ట్రీ నుంచి పెద్దలు కొంతమంది వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు బాలకృష్ణ గారిని. తప్పనిసరిగా ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇండస్ట్రీలో కమిటీ వేసుకున్నారండి. ప్రొడ్యూస్ కౌన్సిల్, ఫిలిం ఛాంబరు, ఫెడరేషను, డైరెక్టర్ అసోసియేషను, అలాగే మా అసోసియేషన్, వీళ్ళందరూ కమిటీ వేసుకుని ఆ కమిటీలు పెద్దలందరూ కలిసి ఏం చేద్దాం, ఎలా చేద్దాం నిర్ణయించుకున్నారండి. అంటే ముఖ్యమైన అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో, అంటే పెద్దన్న అయినటువంటి ఫిలిం ఛాంబర్తో పాటు మిగతా అందరూ కూడా కలిసి, ఫిలిం నగర్ కల్చర్ సెంటర్ కూడా కలిపి అందరూ ఒక మాట ఉన్నాం. ఇండస్ట్రీ అంతా మాట ఉందండి. అందరు కలిసి కమిటీ వేసుకుని ఆ కమిటీ తరఫున అన్ని లాంగ్వేజెస్లో ఉన్నటువంటి హీరోల్ని, అన్ని లాంగ్వేజ్లో ఉన్నటువంటి పెద్ద ప్రొడ్యూసర్ని, పెద్ద బ్యానర్స్ని, పెద్ద డిస్ట్రిబ్యూటర్ని, అలాగా షార్ట్ డైరెక్టర్స్ని. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అన్నారు మీరు. మీకు గతంలో మీకు జయలలిత గారు ఉన్నప్పుడు గుర్తుండే ఉంటుంది. మద్రాసులో మనకి 100 సంవత్సరాల ఫంక్షన్ చేసుకున్నాం మనం. అవును. అప్పుడు మన సి కళ్యాణ్ గారు అప్పుడు అధ్యక్షుడు మనకి సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్కి. అవును చేశారు. అక్కడ 100 సంవత్సరాల వేడుక చేశారు. ఇక్కడ మన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు ఇక్కడ వజ్రోత్సవం జరుపుకున్నాము. అలా ఈ 3ది. ఇది వచ్చి పర్టికులర్గా ఒక వ్యక్తికి సంబంధించి జరుగుతున్నటువంటి ఇది. అంటే మనకి చాలామంది మామూలుగా 50 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న నటులు గతంలో చాలామంది ఉంటారు. ఈవెన్ కృష్ణ గారు
కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్నా కూడా ఎవరు 50 సంవత్సరాలు దాటేటప్పటికి ఇంత ఫామ్లో లేరండి వాళ్ళు. ఇప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా. బాలకృష్ణ గారు ఇంకా హీరో యాక్ట్ చేస్తున్నాడుగా. అదే ఆయన బాలనటుడి నుంచి మొదలు పెట్టాడు కాబట్టి సో ఇప్పటికి ఆయన హీరోగా రాణిస్తూ ఉన్నారు కాబట్టి అది లైమ్ లైట్ హీరో కాబట్టి ఇప్పుడు ఆయన పెద్ద పారితోషికం తీసుకునే హీరో కదా. పెద్ద హీరో పెద్ద సినిమాలు దెబ్బకు తీసే సినిమాలు హీరో కదా. కాబట్టి అతను కొంచెం మీరు అన్నట్టుగా ఒక ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. రెండోది ఏంటంటే ఈ ఈవెంట్ చేయడం కోసం మన ఇండస్ట్రీ అంతా ఆలోచిస్తున్నప్పుడు ఓ శ్రేయస్ మీడియా లాంటి వాళ్ళు ముందుకు వచ్చి సార్ మేము ఆర్గనైజ్ చేస్తాం ఇదంతా, మీ ఇండస్ట్రీ తరపు నుంచి మీరు ఏం చేస్తారో మీరు చేయండి, ఇదంతా కూడా మేము చూసుకుంటామని, ఖర్చు అంతా కూడా వాళ్ళే చూసుకుంటామని ముందుకు వచ్చారు వాళ్ళు. ఓకే. అంటే బడ్జెట్ తోటి దీనికి అయ్యే ఖర్చు దీంతో అదే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున ఈ 4 కోట్లు ఖర్చు పెట్టాలి, 5 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎవరు వేసుకుంటారు ఏంటి అంటే ఇండస్ట్రీలో రకరకాల విభేదాలు వస్తాయండి. అవును. కొంతమంది ఆ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది ఈ ఫ్యాన్స్ ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అదేమీ లేకుండా సింగిల్ ఎజెండా తోటి శ్రేయస్ మీడియా వాళ్ళు మొత్తం ఫంక్షన్ అనేది మేము చేస్తామని ముందుకు వచ్చి జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు ముందు రావడం జరిగిందో మా ఇండస్ట్రీ తరపున మేమందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎలాగంటే ఆ షాల్స్ అని షీల్డ్ ఉంటాయి కదా, అవి బాలకృష్ణ ఒక్కరికే కాదు, ఆ రోజు చాలా మందికి సత్కారాలు ఉంటాయి. అలాగే త్రిబులార్లో మనకి అంతర్జాతీయంగా అవార్డు వచ్చినందుకు వాళ్ళకు ఉంటాయి. ఇంకా అంటే మీకు ఆస్కార్ అవార్డు పొందిన వాళ్ళకి ఉంటాయి, ఉత్తమ జాతీయ ఉత్తమ పురస్కారాలు పొందిన వాళ్ళకి ఉంటాయి. మొన్న లేటెస్ట్గా కూడా అవార్డులు వచ్చినాయి కదండి, మన లేటెస్ట్గా. అవును, వాళ్ళకు కూడా ఉంటాయి. అలాగే ఒక అత్యంత ప్రమాణం కలిగినటువంటి వ్యక్తులు మనం వచ్చింది ఓన్లీ కార్తికేయ 2కి మాత్రం వచ్చింది. అలాగే జానీ మాస్టర్కి తమిళ సినిమా సంబంధించి ఆయన జానీ మాస్టర్ మనోడే కదా. అవును. అలాగే వాళ్ళు కమిటీ ఉంది సార్, ఆ కమిటీలో ఎవరెవరికి ఏం చేద్దాం ఎలా చేద్దాం నిర్ణయించుకుని అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నారా ఎవరెవరికి చేయాలి? సాయంత్రం 6ంటికి మీకు బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే అల్లు అర్జున్కి ఉత్తమ పోయిన సంవత్సరం ఇచ్చారు కదా, అందుకున్నాడు కదా ఆయన, ఆయనకు కూడా ఏమైనా ఉంటుందా? వస్తున్నాడా ఆయన? అల్లు అర్జున్ వస్తున్నారు. వెళ్తే మా మనవాళ్ళందరూ వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకుని అందరినీ చాలా మర్యాద చేసి పంపించారు. ఆయన కూడా వస్తున్నారు. ఇండస్ట్రీ అంతా ఒక మాట మీద ఉందండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి 2 సీఎంలు వస్తున్నారు. అవునా? రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. 2 టాప్ హీరోలు వస్తున్నారు. అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వస్తున్నారు. తర్వాత బాలయ్యది కాబట్టి ఆయన ఉంటారు, కాకపోతే వాళ్ళిద్దరు ఉంటారు స్టేజ్ మీద ఉండటం అనేది కాకుండా ఆల్ స్టార్స్ ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళందరూ కూడా వస్తున్నారండి. లాస్ట్ మినిట్లో ఏదైనా వాళ్ళకి షూటింగ్ ఉండో, అమెరికాలో ఉండో, లేకపోతే లండన్లో ఉండో, రాకపోతే ఒకళ్ళు మిస్ అవుతారు తప్ప ఇప్పుడు అందరూ కూడా ఏకపత్యం వస్తామని మాట ఇచ్చారండి. అంటే మీరు ఎవరెవరిని కలుస్తున్నారు ఏంటి, మీ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ఫోటోలు వస్తున్నాయి. అందులో ప్రభాస్, మహేష్ బాబుకి సంబంధించి వాడికి రాలేదు. ప్రభాస్ గారు ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. ఓకే. ఈవేళ శ్యామలాదేవి గారి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. ఓకే. ఏమండి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిది. ఓకే. అలాగా మహేష్ బాబు గారు కూడా ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్లో షూటింగ్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీలో. ఆయన ఎక్కడ షూట్లో ఉన్నారు? ఆయన ఇంకా షూట్లో లేరుగా. అవును ఉన్నారు, ఏదో జరుగుతుంది ఎక్కడో. లేదంటే వెకేషన్కి వెళ్ళి ఉంటారు, అలా జరుగుంటుంది. ఓకే. ప్రస్తుతానికైతే ఆయన ఇక్కడ హైదరాబాద్లో లేరు. అంటే మీ ఫోటో రాలేదు కాబట్టి చెప్తున్నా. అదే ఇప్పుడు ఆయన తాలూకు బంగారీ గారు ఉన్నారండి, ఫిల్మ్ క్లబ్ ఆశీష్గిరావు గారు చైర్మన్ గారు, ఆయన చూసుకుంటున్నారు. ఓకే. అంటే ఒక ఫోటో లేదు ఆయన చూసుకుంటున్నారు, ఫోటో లేదని మాత్రం మీరు అపార్థం చేసుకోకండి. ఇండస్ట్రీ అంతా ఒకటే మాట ఉంది, ఇండస్ట్రీ అందరూ వస్తున్నారు. అదే లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇలా అందరూ కలిసి ఎప్పుడో మనం చేసుకున్న వజ్రోత్సవాలు ఏవైతే అప్పుడు నోవాటెల్లోనే చేసాం కదా, అప్పుడు అందరూ కూడా ఒక చోట కనిపించారు. మళ్ళీ అందరూ కలిసి సందర్భం ఇంతవరకు రాలేదు. ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టు అంటే ఇప్పుడు బాలయ్య బాబుతో పాటు చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అట్లాగే ఈ యంగ్ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారా అని మమ్మల్ని అడిగి కాదు, ఇన్వైట్ చేశారు, వస్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓకే అండి. అలాగే పవన్ కళ్యాణ్ వస్తున్నారు, అది బాధ్యత కదా ఆయనకి. అవును, వాళ్ళందరూ వస్తున్నారండి. లాస్ట్ మినిట్లో ఏదైనా ఒకళ్ళిద్దరు మిస్ అయితే దాని గురించి మీరు ఏమి మీడియా అపార్థం చేసుకోవద్దు. కానీ ఇండస్ట్రీ అందరూ అతను సపోర్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రీకి అందరికీ అతను సపోర్ట్గా ఉన్నారు. పైగా అందరూ ఒక పొలిటికల్గా అందరూ ఒకే మాట ఉన్నారు కదా. అదే అంటే ఎవరు ఊహించిన గెస్ట్ కూడా రాబోతున్నారని ఈ మధ్య ఏదో జరుగుతూ ఉంది, మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎవరు ఊహించిన గెస్ట్ అంటే ఎవరు వస్తారా అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ కలుగుతుంది. ఎవరు ఊహించిందని మీకు చెప్పాను, నేను లీక్ చేస్తే రేపు పొద్దున అందరూ నన్ను కొడతారట్టుకుని. ఇవాళ సాయంత్రం 6ంటికి ప్రెస్ మీట్ ఉందండి. మన ఛాంబర్ పెద్దలందరూ కలిసి మీట్ పెట్టారు, అప్పుడు అనౌన్స్ చేస్తారు. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి, దాన్ని ఆందోళనగా వెయిట్ చేయాలి మీరు, ఎవరా అని. కాక అంటే ఒక గంటలో జరగబోతుంది అనుకోండి, అది వేరే విషయం. అంటే సూచాయిగా మాకు ఎవరు వస్తారు ఏంటి అనేది. రజనీకాంత్ గారు వస్తారు,
రజనీకాంత్ ఓకే. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారు వస్తున్నారు. ఏమండి కమల్ హాసన్ వస్తున్నారా? కమల్ హాసన్ వస్తున్నారు తమిళనాడు నుంచి. రజనీకాంత్ గారు వస్తున్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్ గారు, అంటే మరి హెల్త్ బాగాలేదు మొన్న, తెలుసుగా మీకు. హెల్త్ మోహన్ లాల్కి ఏమైంది? ఆయన మామూలుగానే ఉన్నారు కదా. ఇష్యూ జరిగింది ఒకటి అంతే. మలయాళ చిత్ర సంబంధించి ఒక ఇష్యూ జరిగింది, వాళ్ళు రాజీనామాలు చేశారు అంతే. దాని ఆ ఇష్యూలో ఆయన వస్తున్నారు. మలయాళం నుంచి కూడా అందరూ వస్తున్నారండి. మోహన్ లాల్ గారు ఉంటే బాగాలేదు కదండి, హాస్పిటల్లో ఉన్నారు కదండి. వచ్చేసారు కదా ఆయన. వచ్చారులేండి. అలాగే అలాంటి రీజన్ ఉంటే కనుక అవుతారేమో తప్ప మిగతా వాళ్ళందరికీ. ఇప్పుడు ఇది చేసేది తమిళ ఇండస్ట్రీ, మలయాళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ అందరినీ కలుపుని వెళ్తున్నాం. హిందీ వాళ్ళు కూడా ఏమైనా వస్తున్నారా? హిందీ వాళ్ళు నాకు నిజంగా ఐడియా లేదు. ఓకే, నాకు తెలియదు నిజంగా. వాళ్ళు పిలిచారా లేదా అని తెలియదు. ఓన్లీ సౌత్ వరకేనా? ఇన్విటేషన్ వేయడం వేరు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు లేదని నాకు తెలియదు. మొత్తానికి సౌత్ వాళ్ళు మాత్రం సౌత్ ఇండియా. అవును, బాలకృష్ణ గారికి హిందీకి పెద్ద టచ్ లేదు కాబట్టి తెలియదు నాకు ఆ విషయం నిజంగా. వీళ్ళు మాత్రం అందరూ వస్తున్నారండి. మీరు చెప్పిన టాప్ స్టార్స్ అందరూ వస్తున్నారు. కేవాసి గారు డైరెక్టర్లు వీళ్ళందరూ వస్తున్నారు. పివాసి గారు వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ వస్తున్నారు. టాప్ 10 డైరెక్టర్స్, టాప్ 10 హీరోస్, టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళందరూ వస్తున్నారు సార్. అన్ని భాషల నుంచి వీళ్ళని పిలిచారో వస్తున్నారు. ఇవాళ ఈవెంట్ ఆర్గనైజేషన్ గురించి మన సీనియర్ గారు అందరికీ డిస్ప్లే చేసి చూపించారు. ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారు, ఏంటి, ఏ సీట్లు ఎలాగా, ఏది ఏంటి అని కూడా డిసైడ్ చేశారు. డెమో కూడా వేశారు. డెమో కూడా చూపించారు అందరికీ. బాలకృష్ణ గారి ఎంట్రీ ఎలా ఉంటుంది అవన్నీ కూడా వేశారు. అవన్నీ మేము మీకు లీక్ చేయకూడదు, మేము చూపించాడు అతను. నేను ఒక అద్భుతంగా వండర్ జరగబోతుంది 1వ తారీఖున మాత్రం, అది నిజం. అంటే ఇది ఈ బాలయ్య బాబు వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావటానికి కోసం ఈ ఈవెంట్ని ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నారా? అంటే ఏమండి వీళ్ళందరూ ఇది ఉన్నారు ఆల్రెడీ. ఒకరికొకరు క్లాస్ ఉంది. ఇప్పుడు అన్స్టాపుల్ వచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చారు, అవును, ప్రభాస్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు ఇప్పుడు ఈ సీజన్ లో వస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చారు, మహేష్ బాబు వచ్చారు. అవును, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ వచ్చారు. ఎవరు మిస్ అయ్యారు? ఇంకెవరు మిస్ అవ్వలేదుగా. ఇప్పుడు ఈ టైప్లో చిరంజీవి గారు వస్తున్నారు, దాచుకున్నారు ఆయన్ని. ఇప్పుడు వస్తారు ఆయన. కాబట్టి ఇంకెవరితో ఆయన కాంట్రవర్సీ ఉంది? ఇప్పుడు మీరు పూర్వం ఏదో బాలకృష్ణ కొడతారు, తిడతారు అనేవారు, కానీ ఈ మధ్యకాలంలో ఆయన పబ్లిక్ లో చాలా బాగుంటున్నారు కదండి. ఏ ఫంక్షన్ చేసి మొన్న నాన్నగారిది 100 సంవత్సరాల ఫంక్షన్ చేసినప్పుడు కూడా అన్ని చోట్ల తెనాలిలోనే ఎక్కడో పెద్ద ఫంక్షన్ నిర్వహించారు. అతను హైదరాబాద్ కూడా నిర్వహించారు. మన స్టార్స్ అందరికి తీసుకొచ్చి హైదరాబాద్లో ఫిలింనగర్ క్లబ్లో బ్రహ్మాండ ఫంక్షన్ చేశారు. అంటే ఆయన కొంచెం చాలా ప్రజలతో మమేకమే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చారో తప్పదు కాబట్టి చేస్తున్నారు. ఈ ఫంక్షన్ సూపర్ గ్రాండ్ సక్సెస్ అవుద్దండి. దానికి ముఖ్యంగా మన సి కళ్యాణ్ గారు నడుగు కట్టారు. ఓకే, అంటే ఇది ఆలోచన ఇట్లా చేయాలన్న ఆలోచన సి కళ్యాణ్ గారు బాలకృష్ణ ప్రొడ్యూసర్గా. ఆ తర్వాత మన ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కొత్తగా ఎన్నికయ్యారు మన భరత్ భూషణ్ గారు. అలాగే మన ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు మన దామోదర్ ప్రసాద్ గారు, ఆయనే నిర్మాత మండలి కూడా ప్రెసిడెంట్ కాబట్టి. అవును. అలాగే మన ప్రసన్న కుమార్ గారు, వైవే చౌదరి గారు, మేము అందరం ఈ టీం అందరం కూడా అసలు కాంట్రవర్సీ లేని టీం అండి. పూర్వం అయితే మీదో గ్రూప్ మాదో గ్రూప్ ఉండేది కదా. ఈ 2 ఎలక్షన్ల నుంచి అసలు గ్రూపులు లేవు ఇంకా. ఓకే, అందరూ ఒకటే మాట ఉన్నారు. బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒకటే మాట ఒకటే బాటగా వెళ్తున్నారు ఇండస్ట్రీ అంతా వెళ్తున్నారు. భవిష్యత్తులో దీని ఒక ఆదర్శంగా తీసుకుని అలాగే 50 years పూర్తి చేసుకున్న స్టార్స్, అంటే మీరు అన్నారు ఎందాక మరి చాలా మంది ఉన్నారు కదా అన్నారు, అలా కాకుండా రన్నింగ్లో ఉన్న స్టార్స్. ఇప్పుడు శివకృష్ణ గారు ఉన్నారండి, ఆయన ఇండస్ట్రీ వచ్చి 50 సంవత్సరాలు అయి ఉంటుంది. శివకృష్ణ గారి గురించి అంటే పేరు చెప్పడం కాదు, ఇంకోళ్ళ గురించి పబ్లిక్లో ఇమేజ్ వేరు, జనం వచ్చే ఇమేజ్ వేరు. శివకృష్ణ గారు నెంబర్ 1 ఆర్టిస్ట్ అప్పట్లో. అవును. ఇప్పుడు అలా కాకుండా లైమ్ లైట్లు ఈవేళ కూడా ఉండి, ఈయన పేరు చెప్తే అవతల నుంచి గెస్టులు కూడా వచ్చేలా ఉండి, ఇది మిగతా భాషల నుంచి కూడా గెస్టులు రావాలంటే ఏం చేయాలి, ఎవరు చేస్తున్నారు అలాగా అని వచ్చేవాళ్ళు ఉండాలి. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు ఏంటంటే నాకు చేస్తారు ఎవరన్నా, నేను నా డెబ్యూట్ నేను చేసుకున్నా ఎవరు రారు. సో ఆ స్టేచర్ ఉన్న స్టార్ కాబట్టి, బాలయ్య బాబు కాబట్టి స్టేచర్ ఉండాలి స్టార్కి. ప్లస్ ఆయనకి మార్కెట్లో ఆయన అందరితోటి మమేకమే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో గ్యారంటీగా వస్తారు. ఒక లెజెండరీ పర్సన్ అయి ఉండాలా. ఇప్పుడు త్వరలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా 50 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఓకే, ఎగ్జామ్ చెప్తున్నా మీకు. త్వరలో చిరంజీవి గారు కూడా 3-4 సంవత్సరాల తర్వాత ఆయనకి అవుతుంది. 70 అంటే ఇంకో 4 ఏళ్ళలో ఆయన కూడా 50 సంవత్సరాలు పూర్తి. ఈ సాంప్రదాయం ఇలా ఉంటే మన ఇండస్ట్రీ కూడా ఆనందకరం. ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటారు, కలిసి ఉండాలని కోరుకుంటాం కదండి. ఒకరికొకరికి కాంట్రవర్సీ ఉండకూడదని కదా. పూర్వం అంటే ఫ్యాన్స్ అంటే ఆడి ఫ్యాన్ ఈ ఫ్యాన్ తిట్టున్నారు. ఇప్పుడు అలా లేదు కదా, అందరూ కలిసి చేస్తున్నారు. ఎందుకంటే స్టార్స్ అందరూ మల్టీ స్టార్స్ సినిమాలు చేస్తున్నారు కదా. అలా కాబట్టి ఇండస్ట్రీ సస్యామలంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెంబర్ 1 స్టార్లు అందరినీ కూడా ఈ ఆచారాన్ని కంటిన్యూ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో బాలయ్య బాబు ఈవెంట్కి సంబంధించి వివరాలు అందజేసినందుకు, ఎవరెవరు వస్తున్నారో చెప్పినందుకు
థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎవరి దగ్గర టికెట్ కలెక్ట్ చేయడం అలాంటివి ఏం పెట్టలేదండి. ఓకే. మామూలుగా ఫ్రీ అంత ఫ్రీయా? ఫ్రీ అండి, ఫ్రీ ఒక క్లాస్ పాసులు ఇస్తారు ఒక క్లాస్కి. ఇలా కాకుండా ఇండస్ట్రీలో సపోజ్ డైరెక్టర్ అసోసియేషన్ ఉందనుకోండి, డైరెక్టర్ అసోసియేషన్లో ఇంపార్టెంట్ వాళ్ళకి పాసులు ఇస్తారు, అలా మా అసోసియేషన్లో ఇంపార్టెంట్ వాళ్ళకి పాసులు ఇస్తారు, అలాగే ప్రొడ్యూస్ కౌన్సిల్కి, ఫిలిం ఛాంబర్కి, అలాగే ఇంపార్టెంట్ వాళ్ళందరికీ పాసులు ఇస్తారు. మరి అభిమానుల పరిస్థితి ఏంటి? బాలయ్య అభిమానులు ఉంటారు కదా, అందుకే చెప్పాక ఆఖరి 4 గ్యాలరీ ఉంటుందిగా, ఆ గ్యాలరీలో ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇద్దరు సీఎం ఇప్పుడు అన్ని హాల్స్ కలిపి ఒకటే మొత్తం ఆల్ హాల్స్ అన్నారుగా, పెద్దగా అంత పెద్దది చేసేస్తున్నారు మొత్తం తెలిసి నోవాటెల్. అక్కడ వచ్చిన దాన్ని చూస్తే నాకు 7-8 వేల మంది పైన వస్తారండి. ఇది క్రౌడ్. ఇది కాకుండా బయట జనంతో టికెట్ దొరక పాసులు దొరక బయట వాళ్ళు లైవ్ టెలికాస్ట్ పెడుతున్నారు అన్ని చోట్ల. బయట నుంచి కూడా మీకు ప్రాబ్లం ఏం జరుగుతుంది తెలుస్తుంది. అయితే నాకు తెలిసి ఏంటంటే TV9కి NTV ఇలాంటి వాటికి లైవ్ ఇస్తారు కదా, అది మాత్రం ఇవ్వట్లేదు అనుకుంటున్నా ఇప్పుడు దాకా. రేపు ఏదైనా అవుతే ఉండొచ్చు. అది శ్రేయస్ మీడియా వాళ్ళు మాత్రం చాలా బాగా కష్టపడి చాలా ప్లాన్డ్గా, అంటే ఎవరికి ఇది మొత్తం లైవ్ టెలికాస్ట్ ఏమైనా ఉందా? లేదు కదా, నా దేశంలో ఈ గంట వరకు లేదు. ఓకే, లైవ్ టెలికాస్ట్ లేదు. వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళు అంతేనా? మొత్తం ఇదంతా కూడా రైట్స్ అన్ని కూడా శ్రేయస్ వాళ్ళే. వాళ్ళ ఇంపార్టెంట్ స్పీచెస్ ఏముంటే నాకు తెలిసి మీడియాకి అందరికీ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు సీఎంలు 2 ఉన్నారు కదండి, వాళ్ళ స్పీచెస్ ఇంపార్టెంట్ కదా, అవి వెంటనే టెలికాస్ట్ చేస్తారు. ఓకే. అదే సో మొత్తానికి ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఫస్ట్ టైం ఒక వేదిక మీద తీసుకొస్తున్నారు మీరు. అయితే ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తత్సంబంధాలు కలిగిన ముఖ్యమంత్రులు. అక్కడ ఎడ్డి మొక్కలు తిట్టడం అనే ముఖ్యమంత్రులు కాదు కాబట్టి, వీళ్ళందరూ ఒక గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చాలా ఆనందంగా మేమైతే వీ ఫీల్ వెరీ ప్రౌడ్, హ్యాపీనెస్. ఎందుకంటే ఇప్పుడు మన సత్సంబంధాలు చాలా బాగుంటాయండి, అంతకుముందు గొడవలు పడే కాకుండా బాగుంటాయి. ఇద్దరు కూడా ఒక పార్టీ నుంచి వచ్చిన మీ అందరికి తెలిసిన విషయం కాబట్టి ఇద్దరు. రేవంత్ రెడ్డితో పాటు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా వస్తారా? అంటే సీఎం వస్తే సీఎం వెనకాల రారా మరి? అందరూ వస్తారు కదా, మాకు ఎవరు ఎగ్నిస్ట్ ఉంది దీంట్లో. అదే అలా అక్కడేమో కూడా హోమ్ మినిస్టర్ వస్తారు, అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు, బాలకృష్ణ గారి వైపు నుంచి సీఎం గారు వస్తున్నారు. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం వస్తే మిగతా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుందిగా, ఉంటారుగా. అంటే ఇప్పుడు ఆ సీఎం గారు లేని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది, సీఎం గారు ఉంటే నెక్స్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తాం కదండి. అవును. ఇప్పుడు ఒక 400 ఆయనకంటూ ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ వస్తారుగా. 400 సీట్లు కేటాయించారండి వీళ్ళకి అతిరథం, ఇది విఐపీలకి 400 సీట్లు, ఫ్రంట్ సీట్లు అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. దాని తర్వాత సెలబ్రిటీస్, దాని తర్వాత ఇంకొకళ్ళు, దాని తర్వాత మీరు చెప్పిన 4వ క్లాసు ఫ్యాన్స్, ఈన్స్, పబ్లిక్. సో వాళ్ళకి కూడా కొన్ని పాసులు ఉంటాయి. అవి పాస్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఎలా తీసుకోవాలో నాకు తెలియదు, కానీ అవన్నీ ఉంటాయి. మా అసోసియేషన్ నుంచి మా అసోసియేషన్కి వస్తారు, చాంబర్కి ఇస్తారు, ఫెడరేషన్ ఉన్న వాళ్ళకి మెయిన్ వాళ్ళు ఫెడరేషన్కి ఇస్తారు. ఇది కార్యక్రమంలో బాలకృష్ణ గారికి ఫెలికేషన్ కూడా ఒక్కొక్క అసోసియేషన్ నుంచి వెళ్ళి సన్మానం చేస్తారు. ఓకే. అక్కడ ఎంట్రీ అయినా కూడా చాలా బాగా గట్టిగా ప్లాన్ చేశారు. మొత్తానికి ఒక రంగ వైభవంగా బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ సినిమా. అదే రేపు ఏవైతే ఈవెంట్లు జరుగుతాయో ఫ్యూచర్లో వాటికి ఇది ఒక మోడల్ కాబోతుంది. దీని మీద వాళ్ళు అనుసరించాలి. అదే అంటే ఇప్పుడు ఏదైనా ఒక చిరంజీవి గారు ఫంక్షన్ అలాంటి ఫంక్షన్ చేయడానికి శ్రేయస్ మీడియా లాగా మాలాంటి అభిమానులు కూడా చాలా మంది ఉంటారు. ఇది మేము ఫంక్షన్ చేస్తాం, మీరు రూపాయి పెట్టుకోకలేదు అని. ఇప్పుడు అంతవరకు ఎందుకు ఇప్పుడు నంది అవార్డ్స్ అనుకోండి, నంది అవార్డ్స్ అనౌన్స్ చేస్తే నంది అవార్డ్స్ ఫంక్షన్ మేమే చేస్తాం అనే సంస్థలు కూడా ఉన్నాయి. అంటే మీకు శ్రేయస్ మీడియా అనుకోండి, లేదా ఇంకోటి అనుకోండి, వాళ్ళే చేస్తారు. అవును. ఎందుకంటే ఈ వేళకి స్పాన్సర్స్ వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉన్నారండి. అంటే స్టార్స్ని బట్టి స్పాన్సర్స్ ఉంటారు. అంటే ఎంతమంది వస్తున్నారంటే ఖచ్చితంగా స్పాన్సర్స్ అనేవాళ్ళు జరుగుతారు కదా అప్పుడు. కాబట్టి ప్రభుత్వానికి పెద్ద ఖర్చు అక్కర్లేదు. ఇంకా ప్రభుత్వం తరపున నంది అవార్డ్స్ ఫంక్షన్ చేయాలి అంటే కనుక గవర్నమెంట్ సిస్టంలో అలా ఇవ్వచ్చు బయట వాళ్ళకి అనుకుంటే కనుక వాళ్ళు ఇస్తే, ఇప్పటిదాకా అలాంటి జరగలేదు కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు కావాలి కాబట్టి ఇస్తే చేయడానికి మాత్రం శ్రేయస్ మీడియా లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు డెఫినెట్గా ముందుకు వచ్చి చేస్తారు. అదే కాబట్టి ఈ ఫంక్షన్ చేయడం వల్ల ఏంటంటే మనలో కొంచెం అవేర్నెస్ పెరిగి ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం, అంతా ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి కదా. దానివల్ల ఏంటంటే ఈ కాంపిటేటివ్గా స్పిరిట్ తోటి అతను చేసేదిగా మనం ఇలా చేద్దాం, మనం ఇలా చేద్దాం, ఇంకో 10 మంది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మంచి దారి చూపించారు. దీనికి మెయిన్ లీడింగ్ మా దామోదర్ ప్రసాద్ గారు, మా ప్రసన్న కుమార్ గారు, మన సి కళ్యాణ్ గారు, కొత్తగా ఎన్నికైనటువంటి భరతభూషణ్ గారు, అలాగే ఫెడరేషన్ అనిల్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ అందరూ కలిసి ఈవేళ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే ఇది ఇండస్ట్రీ ఫంక్షన్, ఇది బయట ఫంక్షన్ కాదు, ఇది మన ఫంక్షన్ కాబట్టి మనం అందరూ చేయాలని ఉద్దేశం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక గంటలో హాట్ న్యూస్ ఎవరు ఊహించిన గెస్ట్ ఎవరనే విషయం చెప్తాం మీకు. థ్యాంక్ యూ యజ్ఞమూర్తి గారు, నమస్కారం. థ్యాంక్ యూ.